వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్. ఇవాటి టాపిక్ వచ్చేసరికి మటన్ కర్రీ ఎలా చేయాలి, తక్కువ మసాలాతోటి కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది టాపిక్ అన్నమాట. ఎలా చేయాలి అనేది చూపించేస్తాను. ముందుగా మటన్ కర్రీ సజ్జ రొట్టె చపాతీలోకి కొంచెం ఆనియన్ తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ ఎక్కినాక వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేయాలి. ఉల్లిగడ్డ పేస్ట్ వేయించుకున్న తర్వాత వెంటనే ఉప్పు, కల్లుప్పు, కొంచెం పసుపు, దాంతోపాటు తగినంత కారం యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీని యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకున్న మటన్ కర్రీని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలానే ఉంచేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నీట్గా కదుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని హీట్ చేయడం వల్ల వాటర్ అనేది ఇంకిపోతుంది, కర్రీ అనేది బాయిల్ అవ్వదు. కాబట్టి మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసి గ్యాస్ని కుక్ చేసుకోవాలి. రోటి మసాలాని యాడ్ చేయాలి. రోటి మసాలాని యాడ్ చేసి దాంతోపాటు అందుబాటులో ఉంటే కొత్తిమీరని యాడ్ చేయండి. కొత్తిమీర ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంటే కొత్తిమీర లేకపోయినా కర్రీ బాగానే ఉంటుంది, ఓకేనా? రెండింటిని కొంచెంసేపు మిక్స్ చేసి అంటే కదుపుకోండి. కదిపి పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కర్రీని మంచిగా ఉంచండి. దానివల్ల ముక్కకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇలా మీరు ట్రై చేయండి. తక్కువ మసాలాతోటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తక్కువ మసాలాతోటి కర్రీ ఎక్కువగా తింటారు. మటన్ కర్రీలో సజ్జ రొట్టె తినడం వల్ల చాలా మంచిది. విలేజ్లో చాలా వరకు సజ్జ రొట్టెతోనే తింటారు. పూర్వకాలంలో సజ్జ రొట్టెకి చాలా ఫేమస్ ఉంటారు. సజ్జ రొట్టె కర్రీస్లోనే కాదు, ఒక బెల్లం ముక్కతోటి తినేవాళ్ళు. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సజ్జ రొట్టెతో పాటు తినేసేయండి మటన్ కర్రీని, ఓకేనా? సజ్జ రొట్టె మటన్ కర్రీ, చికెన్ కర్రీలో కాకుండా ఏదైనా కర్రీస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ట్రై చేసి మటన్ కర్రీని బాగా ఎంజాయ్ చేయండి, తినేసేయండి.